అరే రేడియల్ రోడ్ వస్తుంది ఇడవద్దు అనుకున్నాం ఫస్ట్. కానీ రేడియల్ రోడ్ వస్తే మన భూములకు మనం డెవలప్మెంట్ అవుతాము, మన భూములకు వాల్యూ పెరుగుతుందని అనుకున్నాం తప్ప రేడియల్ రోడ్ వల్ల మా భూములే కోల్పోతున్నామని మేము అనుకోలేదు. అంటే మా ఊరికి ఎర్లీ మార్నింగ్ వచ్చేలోపు కానిస్టేబుల్ వస్తారు, అంటే బట్ల సందారం విలేజ్ వాళ్ళు ఇట్లా బయటికి అవుతున్నారు. మా భూమి ఆధారము, నాకు మ్యారేజ్ అయింది, నాకు 3 పిల్లలు, నాకు ఈ భూమి తప్ప వేరే ఆధారం ఏం లేదు. వాళ్ళు జాబులు ఇస్తానని నేను చదువుకోలేదు. మా పట్ట భూములు కూడా గవర్నమెంట్ ఏనంట. గవర్నమెంట్ భూములు అవి గవర్నమెంట్ చూసుకుంటది, గవర్నమెంట్ కు మనం వ్యతిరేకమైంది అంటారు. నాకు భూమి ఉన్నదనుకో, పొద్దుమికల ఆ భూమిని చూసుకుంటూ, అందులో వేసిన పంటలను చూసుకుంటూ, అవి పంటలు అయినాక కోతలు కోసినాక అన్ని చేసినాక ఆ పంటలు అమ్ముకున్నా అదే సంతోషం మాకు. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో మరొక భూ ఉద్యమం మొదలవుతున్నదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. నా చేతిలో ఉన్న ఈ పేపర్లు చూడండి ఒకసారి. బట్ల చందారారం గ్రామం, దోమ మండలం, వికారాబాద్ జిల్లా. ప్రస్తుతం ఈ గ్రామం గురించి మొత్తం చర్చ నడుస్తూ ఉన్నది. ఈ గ్రామానికి సంబంధించి సుమారు 235 ఎకరాల భూమిని 93 మంది రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం గుంజుకుంటున్నది. ఎందుకు గుంజుకుంటుంది అని అంటున్నామంటే, ఇప్పుడు నేను మాట్లాడే విధానం బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది. సో రైతులు హరికోస పడతా ఉన్నారు, అక్కడ గుంజుకోకండి ముర్రో అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు, ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. అయినా సరే వినకుండా నా వెనకాల ఇంకొక పేపర్ ఉంది చూడండి. నోటిఫికేషన్ ఇచ్చింది, పేపర్లు గుంజుకుంటామని, మీ భూములు గుంజుకుంటామని నోటిఫికేషన్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది. సో ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ బాధితులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. అయ్యా, మా భూములు గుంజుకోకండి, మాకు 3 పంటలు పండుతున్నాయి, దాంట్లో రైతు నేర్పిస్తే మీకు ఏం సంతోషం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూనే ఇంకేం మాట్లాడుతూ ఉన్నారంటే, వాళ్ళు ఈ భూములు గుంజుకుంటే ఏం జరుగుతుంది అంటే, గతంలో కూడా పోలేపల్లి, అదేవిధంగా జహీరాబాద్, పోలేపల్లి సెజ్ కావచ్చు, జహీరాబాద్ నిమ్స్ కావచ్చు, ఆ భూములు గుంజుకోవడం వల్ల అక్కడ నిరుద్యోగం ఎట్లా ఏర్పడ్డది, అదేవిధంగా జీవనోపాధి ఎట్లా అయింది, సంక్షోభం ఎట్లా ఏర్పడింది అంతా కూడా మనం చూసినాం. సో ఆ తరహాలోనే మళ్ళీ భూములు గుంజుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. మాట్లాడుతున్న నా ముందు వర్ల ఆంజనేయులు ఉన్నారు. ఆయన ఒక బాధితుడు, తను కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూమిని గుంజుకోవడానికి ఇవాళ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో వర్ల ఆంజనేయుల పేరు కూడా ఉన్నది. అసలు ఎన్ని రోజుల నుంచి వీళ్ళు పోరాడుతూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉన్నది, ఎందుకు ప్రభుత్వం భూమి గుంజుకోవాల్సి వస్తున్నది, వాళ్ళకి ఏమైనా హామీ ఇచ్చిండ్రా ఏందనేది మనము పూర్తి సమాచారం తెలుసుకుందాం. అని చెప్పండి, అసలు మీ దగ్గరికి ప్రభుత్వం ఏ రకంగా వచ్చింది, అసలు మొదటి నుంచి ఏం జరిగిందో చెప్పండి ఒకసారి. మా బట్ల చందారం విలేజ్ కి ప్రభుత్వం ఏ విధంగా వచ్చిందంటే, రేడియల్ రోడ్ వేస్తాము, రేడియల్ రోడ్ లగచల్ల వరకు రేడియల్ రోడ్ అని చెప్పి మా దగ్గర కొలిచిండ్రు. కొలిస్తే మేము అరే రేడియల్ రోడ్ వస్తుంది ఇడవద్దు అనుకున్నాం ఫస్ట్. కానీ రేడియల్ రోడ్ వస్తే మన భూములకు మనం డెవలప్మెంట్ అవుతాము, మన భూములకు వాల్యూ పెరుగుతుందని అనుకున్నాం తప్ప రేడియల్ రోడ్ వల్ల మా భూములే కోల్పోతున్నామని మేము అనుకోలేదు. ఆ రేడియల్ రోడ్ రావడం వల్ల మా భూములు కోల్పోతున్నాం. ఆ రేడియల్ రోడ్ రాకుంటే మా భూములు కోల్పోయే పరిస్థితే లేకుండే. మేము రేడియల్ రోడ్ వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాం, ఊరులో సంతోషపడ్డాం. మన ఊర్లోకి వెళ్ళి రేడియల్ రోడ్ పోతుందట, మన భూములకు వాల్యూ పెరుగుతుంది అనేసి. అది వచ్చిన 15 రోజులకే మళ్ళీ నోటిఫికేషన్, భూములకు మొత్తం నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రావడం వల్ల అందులో కూడా మా పేర్లు ఉన్నాయి. బట్ల సందారం విలేజ్ లో 235 ఎకరాల పట్ట భూమి అవుతుంది. ఆ పట్ట భూమితో సాతల పాటు 12 ఎకరాల 37 గుంటల లావణి పట్టు ఉంది. ఈ టోటల్ రేడియల్ రోడ్ ఏ విధంగా వస్తుందో ఆ రేడియల్ రోడ్ నుంచి మొత్తం భూమి లాక్కోవడానికి రామ్మోహన్ రెడ్డి అని రేవంత్ రెడ్డి అని ప్లాన్ చేశారు. మాకు ఆ భూములు తప్ప వేరే ఆధారం లేదు. ఇప్పుడు మా అమ్మ పేరు మీద 2 ఎకరాలన్నర ఉంది, నా పేరు మీద 1/2 ఎకరం ఉంది. అదే మా ఆధారం. ఇంతకుముందు లాక్డౌన్ కన్నా బిఫోర్ నేను కూడా హైదరాబాద్ లో బతికేటోనే. లాక్డౌన్ రావడం వల్ల మేము సందారం పోయినా, మా విలేజ్కి పోయినా, మా విలేజ్లో 2-3 ఆవులు ఉన్నాయి నాకు. అదే భూములలో పంట పల్లె కానీ, కంది కానీ, శనగలు కానీ, వరి కానీ అవి పంటలు చేసుకొని బతుకుతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ జనవరిలో పల్లి వీకిన ఎంబడే మాకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ కూడా ఎలా వచ్చింది, 15 రోజులు లేట్ ఇచ్చారు. గ్రామ పంచాయతీకి 15 రోజులు లేట్ ఇచ్చిండ్రు నోటిఫికేషన్. అంటే ఏ విధంగా అంటే రైతులకు తెలియవద్దు, రైతులకు తెలిస్తే ముందు అడిగేస్తారు అని చెప్పేసి కొద్ది రోజులు దాపెట్టుకున్నారు నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్
నోటిఫికేషన్ 15 రోజుల తర్వాత వచ్చింది. మేము వెంబడే దాన్ని ముట్టడించినాం అన్నట్టు. నోటిఫికేషన్ వచ్చింది, ఏ విధంగా ఎట్లా చేస్తాము, ఏ విధంగా ముందుకెళ్దాం అంటే కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. కలెక్టర్ ఆఫీస్కి పోయి నోటిఫికేషన్ ద్వారా ఇట్లా వచ్చిందని చెప్పేసి మేము గ్రామ తీర్మానం ద్వారా గ్రామంలో అందరూ కలిసి 2 బుల్లలు కట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్లో ఓటిచ్చినాం, ఆర్డీఓ ఆఫీస్లో ఓటిచ్చినాం, ఎంఆర్ఓ మేడం ఓటిచ్చినాం, మొత్తం ఇచ్చినాం. వాళ్ళు ఏమన్నారు, సరే చూద్దామని చెప్పి నోటిఫికేషన్లు తీసుకొని పక్కకు పెట్టినారు. ఇప్పటి వరకు మా ఊరికి ఎటువంటి నాయకుడు రాలేదు, ఎటువంటి సారోలు రాలేదు, ఏ విధంగా మా ఊరికి చెప్పడానికి ముందుకు రాలేరు అన్నట్టు. ఆ రోజు నుంచి మేము ముందుకు వెళ్తున్నాము, రోజు రోజుకు ముందుకు వెళ్తుంటే మా ఊరికి ఎర్లీ మార్నింగ్ వచ్చేలోపు కానిస్టేబుల్ వస్తారు. అంటే బట్ల సందర్భం విలేజ్ వాళ్ళు ఇట్లా బయటికి అవుతున్నారు. వికారాబాద్ పోయినప్పుడు కవిత మేడం వాళ్ళు వచ్చినప్పుడు ధర్నా జరిగింది. ఆ ధర్నా జరిగినప్పుడు మేము కూడా పాల్గొన్నాము. ఒక 10-15 మంది పాల్గొనడం వల్ల మళ్ళీ తెల్లారి నుంచి మా ఊరికి మొత్తం కానిస్టేబుల్ వస్తారు ఎర్లీ మార్నింగ్. కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని చూస్తున్నారు, చూసి ఎక్కడ పోతున్నారు, ఇవాళ ఎక్కడ పోతున్నారు, రేపు ఎక్కడ పోతున్నారు అని చెప్పేసి ఇమ్మీడియట్ ఫోటోలు తీసుకుంటున్నారు, వాళ్ళ గ్రూప్ లో సెండ్ చేస్తున్నారు. మమ్మల్ని చూసి ఉన్నారు, ఎక్కడ పోతలేరు వీళ్ళు, ఇక సైలెంట్గా ఉన్నారు అన్న ధీమాలో వాళ్ళు ఉన్నారు. మేము వీటికి రావడానికి కూడా కారణము ఈ సిటీ రావడానికి కారణము ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి అడవిడిగా మేము వచ్చినాం అన్నట్టు. టైం సరిపోదు, కలుద్దాం తొందరగా కలిసి మా రైతుల బాధ చెప్పుకుందాము, ఏ విధంగా ముందుకెళ్దామని. అన్న మా భూమి ఆధారము. నాకు మ్యారేజ్ అయింది, నాకు 3 పిల్లలు, నాకు ఈ భూమి తప్ప వేరే ఆధారం ఏం లేదు. వాళ్ళు జాబులు ఇస్తానో నేను చదువుకోలేదు, నేను ఎటువంటి జాబ్ చేయలేను. నాకు భూమి ఉన్నదనుకో పొద్దుమికల ఆ భూమిని చూసుకుంటూ, అందులో వేసిన పంటలను చూసుకుంటూ, అవి పంటలు అయినాక కోతలు కోసినాక అన్ని చేసినాక ఆ పంటలు అమ్ముకున్నా అవే సంతోషం మాకు. మా భూముల జోలికి రావద్దని ప్రభుత్వం వేడుకుంటున్నాం. ఏం పంటలు వేస్తున్నారు? మేము పల్లి వేసిన, కంది వేసిన, వరి వేసిన, ఈ మొత్తం పంటలు మాత్రం ఎనీ టైం మాకు ఏ కాలం, ఈ వర్షాకాలం ఏ పంట, వానకాలం ఏ పంట, ఎండాకాలం ఏ పంట, మొత్తం కాలకాలం మాత్రం పంటలే నడుస్తాయన్న. మనము ఇటీవల కూడా చూసినాం కదా, కల్వకుంట్ల కవిత అదేవిధంగా విశారదన్ మహారాజ్ కావచ్చు, వాళ్ళిద్దరు కూడా పోయి వీళ్ళ ఊరి దగ్గర ధర్నా కూర్చున్నారు. అదేవిధంగా ఈ గ్రామస్తులందరూ ఈ రైతులందరూ కూడా టెంట్ వేసుకొని ధర్నా చేసిరు గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అడుగుదాం, అయితే ప్రభుత్వం ఏమంటుంది, అభివృద్ధిలో భాగంగానే మేము రోడ్ వేస్తున్నాము, రేడియల్ రోడ్ అని చెప్తా ఉన్నది. భూములు ఇవ్వడానికి మీకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటి, ఏం చెప్తారు? రేడియల్ రోడ్డు వేస్తే మేము బాగుపడతాం అనుకున్నాం, వాస్తవమే. రేడియల్ రోడ్ వేసుకోకో ఇప్పటికైనా మేము వద్దంటలేము, ఎందుకంటే మా భూములకు వాల్యూ ఉంటుందని. ఇప్పుడు ఆ రేడియల్ రోడ్తో సాత్లో మా భూములు మాత్రం లాక్కోవద్దు. మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నది ఇదే. రేడియల్ రోడ్ వేసుకోమను, వాళ్ళకి ఎక్కడ ఎంత కావాలా, ఎక్కడి వరకు పోతారో అంతవరకు వేసుకోవండి, కానీ భూములు మాత్రం లాక్కుంటే మాత్రం బాగా లేకుంటుంది. ఇక్కడ మరికొంతమంది బాధితులు కూడా ఉన్నారు, ఒకసారి ఇటు రండి. చూడండి, అంటే ఎక్కడ ఇప్పుడు ఈయన చెప్పిందేమో 2.5 ఎకరాల మీద మొత్తం 2.5-3 ఎకరాలు. తెలంగాణలో ప్రజెంట్ 2.5-3 ఎకరాలు అంటే కూడా ఎంత ధర పలుకుతుందో మీకు తెలుసు. సో అంత భూమి వదిలిపెట్టుకోవాలంటే ఆషామాషి విషయమా ఇది? ఏం జరుగుతా ఉన్నది అసలు? నా ముందు ఇంకొక బాధితుడు ఉన్నారు. ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు వచ్చేసి విజయ్. మీదెంత ఉన్నది? మా విలేజ్ బట్టసందర మండల్ దోమ, వికారాబాద్ డిస్ట్రిక్ట్. అయితే మా భూమి వచ్చి 5 ఎకరాలకు 10 గుంటలు ఉంది సార్. 5 ఎకరాలు 10 గుంటలు? 5 ఎకరాలకు 10 గుంటలు ఉంది. ఉన్న కాడికి మొత్తం పోతుంది సార్, మొత్తం పోతుంది. ఏం లేదు సార్, ఉన్న కాడికి మొత్తం పోతుంది. ప్రభుత్వం ఏమైనా హామీ ఇచ్చిందా మీకు? ఏమి ఇవ్వలేదు సార్, ఏం హామీ ఇవ్వలేదు, ఏం లేదు. మరి ఇట్లా గుంజుకుంటే మీ పరిస్థితి ఏంటి మరి? అదే సార్ పరిస్థితి చాలా ఇదైపోతుంది. వాళ్ళు నోటిఫికేషన్ ఒకటి ఇచ్చారు, ఇంతవరకు ఎవరు రాలేరు సార్, ఏ గవర్నమెంట్ ఎవరు రాలేరు. నోటిఫికేషన్ మాత్రం సీట్ మేడంకి ఇచ్చారు, దాని ద్వారానే నిరాహార దీక్ష చేస్తున్నాం రోజు. ఏమి ఇవ్వట్లేదు సార్. మీ లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ ఎంఆర్ఓ ఉంటాడు, ఈ అధికారులను మీరు కలవలేదు అసలు? మీ మంత్రి ఉంటాడు, వాళ్ళని కలిసిరా? ఎమ్మెల్యే ఒకసారి రమ్మని చెప్పినాడు సార్, పోయినాము, విలేజ్ పోయినాము, రాండి అని చెప్తే పోయినాము సార్. అందరం గుల్ల ఆడుకొని బాగానే ఒక 40 మంది పోయినాము. పోయే వరకు హైదరాబాద్ వచ్చేసింది సార్. మాతో కలవలేడు సార్, రమ్మని చెప్పిండు, కలవలేడు సార్. మళ్ళీ మా విలేజ్కి వెళ్ళిపోయి. అసలు ఇప్పుడు ఇన్ని రోజులలో ఒక్కసారి కూడా కలవలేదు మీ ఎమ్మెల్యే నీకు? ఏమి స్పందిస్తలేదు సార్. మా ఊరికి అదే విధంగా కలెక్టర్ వస్తారన్నారు. రేడియల్ రోడ్ కొలిచేటప్పుడు కలెక్టర్ వస్తాడు, ఆర్డీఓ వస్తాడు, మొత్తం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ సందర్శనలో జరుగుతుంది అన్నారు. మేము ఏ రోజు నుంచి ధర్నాకు దిగినామో ఆ రోజు ఇప్పుడు ఏమంటారు, కలెక్టర్ రాడు, ఎవరు రారు, డైరెక్ట్ చూసుకుంటామని చెప్పి టాక్ వెళ్తుందన్న. ఈ విధంగా మొత్తం మేము ఒప్పుకోము. నేను మొన్ననే చెప్పిన, నేను ధర్నా చేసేటప్పుడు ఇట్లా నాయకులు పెద్ద మనుషులు వాళ్ళు అన్నారు, ఈ కలెక్టర్ వస్తారు, వాళ్ళు వస్తారు. ఎవరు రారా, కలెక్టర్ ఎందుకు వస్తాడు, వాళ్ళ భూములు వాళ్ళు లాక్కుంటారు, మన భూములు ఎక్కడివి అంటున్నారు కొంతమంది. మా పట్ట భూములు కూడా గవర్నమెంట్వేనంట. గవర్నమెంట్ భూములు అవి గవర్నమెంట్ చూసుకుంటుంది, గవర్నమెంట్కి మనం వ్యతిరేకమైంది అంటారు. వ్యతిరేకమైంది ఆనా నుంచి వచ్చే కేసీఆర్ తాతలు సంపాదించలేరు, మాకు రామ్మోహన్ రెడ్డి తాతలు తండ్రులు సంపాదించలేరు. మా తాతలు తండ్రులు సంపాదించి ఇచ్చిన భూములు మావి. ఆ భూముల గురించే మేము పోరాడుతున్నాం. మా భూములు ఇవ్వాలని ఎలా ఇడుస్తాం చెప్పానా? ఇడిసే ప్రసక్తే లేదు. అయితే ఇక్కడ మీకున్న సమాచారం మేరకు చెప్పండి, ఇవాళ
ఇదే మీ భూములకు సంబంధించి, మీ ఊరికి సంబంధించి, మీ భూముల నుంచి కాకుండా ఇంకా పక్కనే ఉన్న ఖాళీ భూములు ఉన్నాయా, గవర్నమెంట్ భూములు? దాంట్లో వెళ్ళేటువంటి వెసులుబాటు ఉన్నదా? ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పెడుతుంది? అదే కదా ఆ భూములు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, గౌటం భూమ్స్ ఉన్నాయి సార్. గౌటం భూమ్స్ ఉన్నాయి, అవి తీసుకోవచ్చు కదా సార్. మా పట్ట భూములకు ఎందుకు వచ్చారు సార్? గౌటం చాలా ఉంది సార్. గౌటం ఉన్నందుకే అట్లా చేశారు ఎట్లా సార్? అంటే గౌటం భూములు అయితే బాగుంటాయి. మా విలేజ్కి అయితే 12 ఎకరాలు ఉన్నది. మిగతా మళ్ళీ కొండయ్యపల్లి ఉంది, అనంతపల్లి ఉంది. ఆ గౌటన్స్ చాలా ఉండడానికి మళ్ళీ మా విలేజ్కి అట్లా ఎఫెక్ట్ అయింది ఎట్లా సార్? ఏం చెప్తున్నారు గవర్నమెంట్? సార్ మేమైతే భూములు అయితే ఇవ్వదలుచుకోలేము సార్. ఏం మిగితే చేయని భూములు అయితే ఇవ్వదలుచుకోలేము సార్. ఇవ్వదలుచుకోలేము ఏం పంట పండుతుంది మీకు? సార్. మాది వచ్చేసి పల్లి వండి సార్. పల్లి, కంది, వరి చేను, పత్తి తోటలు ఉన్నాయి సార్. సెట్ చేసుకున్న మావులు ఉన్నాయి. అన్ని మంచిగా మొత్తం సాఫ్ చేసుకొని మంచిగా తీసుకుని సాఫ్ చేసుకొని పంట మంచిగా తీసుకుంటారు సార్. ఉన్న భూమి పోతే చాలా గౌరవం అవుతుంది సార్. సో అట్లా చూసినాం కదా. ఇది చూడండి, నిమ్మలి తిరుమలయ్య వీళ్ళందరూ పాపం పాస్బుక్లు పట్టుకొని వాళ్ళ కాగితాలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఏడికి పోవాలో అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది అసలు? వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము ఇవాళ మా ఊర్లో కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, ఇవాళ పక్క ఊర్లో కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది అని చెప్తూనే అక్కడి నుంచి చేసుకోవచ్చు కదా, సో అక్కడి నుంచి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో కానీ గవర్నమెంట్ మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా ఇవాళ ఇదే భూములకి వెళ్ళి వాళ్ళని గుంజుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది. సో ప్రభుత్వానికి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇక్కడ చూడండి ఒకసారి రావే, పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా అంటే మాట్లాడలేకపోతున్నారు కానీ. ఓకే, ఇది మీ భూమి? అది ఓకే, అది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో భూమి. ఇవాళ ప్రభుత్వ భూమి ఏదైనా ఉంటే దాంట్లోకి వెళ్ళి తీసుకుంటే బాగుంటది కదా. ప్రభుత్వ భూములు అసలు దాంట్లోకి వెళ్ళి పోవాలని కాకుండా, ఆ ఊర్ల నుంచే పోవాలని కాకుండా, సరే పక్క ఊరు ఎంచుకోండి, ఇంకొక ఊరు ఎంచుకోండి, గవర్నమెంట్ భూములు ఉన్నటువంటి ఆ రూట్ ఎంచుకోండి. అంతేగాని మా పొట్ట కొట్టకండి, మా పొట్ట మీద కొట్టకండి దయచేసి. 3 పంటలు పండుతూ ఉన్నాయి మాకు అదే ఆధారం. గతంలో హైదరాబాద్లో మేము కూడా బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళమే. మా భూమి ఉందన్న ఒకే ఒక్క కారణంతో ఇవాళ ఊరికి పోయి బతా ఉన్నాం మేము. మా పొట్ట మీద కొట్టకని చెప్పేసి ఇవాళ వీళ్ళిద్దరే కాదు, ఇవాళ చాలా మంది ఉన్నారు. నా వెనకాల ముందు మీకు చూపించలేకపోతున్నా కానీ ముసలి వాళ్ళు కూడా దాదాపు 75-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ హైదరాబాద్ దానికి వచ్చి వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. లోకల్ ఎవరికి చెప్పినా మా సమస్య పట్టించుకుంటలేరు ముర్రో అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. తక్షణమే దీని మీద గవర్నమెంట్ అధికారులు కావచ్చు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దీని మీద సమీక్షా సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేసి బాధితులకు తగిన విధంగా న్యాయం చేయండి. అసలు మీకు ఎవరికైనా హామీ ఇచ్చిరా? మీ దగ్గర కలెక్టర్ గానీ ఎమ్మెల్యే గానీ హామీ ఇచ్చిందా? ఎవరు రాలేరు ఇప్పటి వరకు, ఎటువంటి హామీ ఇవ్వలేరు, ఏం చెప్పలేరు. ఓన్లీ నోటిఫికేషన్ వేసినారు. చాలా మేము ముందే మేము హుషారపడ్డాం కాబట్టి వాళ్ళు మాకన్నా ముందు హుషారపడుతున్నారు. లాక్కోండి, చాలా లాక్కోండి, గవర్నమెంట్ భూములు, గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, లాక్కోండి అని చెప్పి ఒకటే. వాళ్ళు ఇప్పటి వరకు ఎమ్మెల్యే రాలేదు, కలెక్టర్ రాలేరు, ఆడి వరకు ఎంఆర్ఓ మేడం కూడా మా ఊరికి రాలేదు ఇప్పటి వరకు. ఎటువంటి సమాచారం ఇస్తలేరు మాకు. చూసిరా, అంటే ఎవ్వరు రావట్లేదు ఇంతవరకు. కానీ వచ్చి మాకు హామీ ఇవ్వకపోగా డైరెక్ట్ ఇట్లాంటి నోటీసులు అన్ని ఇచ్చి వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు అడిగేది ఏంటి? భూములు గుంజుకోకండి అంటున్నారు. కరెక్టే. ఎందుకు గుంజుకుంటున్నారో, ఎందుకు తీసుకుంటున్నారో, దీన్ని తీసుకోవడం వల్ల జరిగే లాభాలు ఏంది, తద్వారా వాళ్ళకి ఇచ్చేటువంటి నష్టపరిహారం ఏందనేది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా గవర్నమెంట్గా. సో దాన్ని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది సెకండరీ అంశం. ఇంతవరకు ఎంఆర్ఓ కూడా ఊరికి పోకపోవడం ఏంటి? ఒక ఎమ్మెల్యే ఉంటాడు, అక్కడ మంత్రి ఉంటాడు, గవర్నమెంట్ అధికారులు ఉంటారు, సంబంధిత అధికారులు ఉంటారు, ల్యాండ్కు సంబంధించిన అధికారులు ఉంటారు. సో వీళ్ళందరితో సమావేశం కూడా ఏం పెట్టలేదా? మీటింగ్ కూడా పెట్టకపోగా సడన్ గా ఇట్లాంటి నోటిఫికేషన్ ఇచ్చి భూములు గుంజుకుంటామంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళు ఇదే ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ప్రభుత్వం కూడా తక్షణమే దీని మీద స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. కెమెరామెన్ రాకేష్తో ఉదయ్, విశ్వం టీవీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్.